అందరికీ నమస్కారం. ఇవాళ వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఏంటి? భక్తులు ఉత్తర ద్వార దర్శనాన్ని ఎందుకు పవిత్రంగా భావిస్తారు? దాని గురించి వివరించడానికి మనతో ఉన్నారు డాక్టర్ చెలకపాటి విజయ రాఘవాచార్యులు గారు, ఎక్స్ సెక్రటరీ టీటీడీ ధర్మ పరిషత్ మరియు డైరెక్టర్ ఆఫ్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. గురుగారు, వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యతను వివరిస్తారా? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. మనం హైదరాబాద్ హైటెక్ సిటీలో కొండాపూర్లో ఉన్నటువంటి శ్రీ రామచంద్ర స్వామి దేవస్థానంలో ఉన్నాం. వాళ్ళ ఉదయం నుంచి ఒక 40,000 మంది భక్తులంతా వచ్చి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఇందులో చాలామందికి ఇచ్చిన అనుమానం ఇప్పుడు మీరు అడిగిందే, ఉత్తర ద్వారం అంటే ఏంటి, ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ఏంటి అని. వాళ్ళు చాలామంది పెద్ద పెద్ద ఉన్నతాధికారులు, రాజకీయవేత్తలు, సాంఘ సేవకులు, హిందూ బంధువులు. విజయవాడలో హిందూ శంఖారం అయిపోయిన తర్వాత భక్తుల్లో, ముఖ్యంగా హిందువుల్లో ఒక అద్భుతమైనటువంటి చైతన్యం వెల్లివిరిసింది. దీనికి మీడియా కూడా ప్రధానంగా దాన్ని అభినందించాలి. ఎందుకంటే ఒక సనాతనమైన ధర్మానికి నికేతనం మన భారత భూమి. ఒక హిందూ ధర్మం ఎవడో సృష్టించింది కాదు, ఎవరో స్థాపించింది కాదు. దీనికి ఏదో ఒక తేదీ అని కానీ, ఒక మహానుభావుడని లేదు, ఒక గ్రంథం అంటూ లేదు. చతుర్వేదాలు, అష్టాదశ పురాణాలు, ఎన్నో ఆగమ సంహితలు, ఎన్నో కావ్యాలు, ఇవన్నీ చూస్తే ఈ మొత్తం కూడా ఒక ఫోకస్ కేవలం భగవంతుడి మీద, హిందూ ధర్మం మీదే ఉన్నాయి. అలాంటి హిందూ ధర్మం యొక్క ప్రభావం ఏమిటి అంటే, మామూలుగా 5,000, 10,000 మంది వచ్చేవాళ్ళు, 40,000 మంది మా కొండాపూర్ సీతారామచంద్ర స్వామి దేవస్థానాన్ని రావటం, మా జ్ఞాపతి రామారావు గారు అనే మహానుభావుడి యొక్క అనుగ్రహ విశేషం వల్ల, నిస్వార్థం వల్ల ఒక అద్భుతమైనటువంటి అపర భద్రాచలం ఇక్కడ వెలిసింది అంటున్నారు. కానీ అందరూ కూడా ఇదే ప్రశ్న వేస్తున్నారు, ఉత్తర ద్వారం ఎందుకండి, తూర్పు ద్వారం మంచిది కదా అని. అందరికీ అనుమానం అదే. వైకుంఠ పదపూర్వాయాం ఏకాదశ్యాం ద్విజోత్తమాః ఉత్తరద్వారగమనే దేవస్య మధువిద్విషః దర్శనం సర్వలోకానాం దుర్లభం మోక్షదాయకం జన్మరాహిత్యం అకులం ప్రాప్నోతి సువినిశ్చితం గరుడారూఢ విష్ణోస్తు సేవా మోక్ష ఫలప్రదాః అని పాంచరాత్ర ఆగమాలు చెప్తూ ఉన్నాయి. దీని అర్థం ఏమిటి అంటే, వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తరద్వారం ద్వారా గరుడవాహనారూఢై ఉన్నటువంటి శ్రీమన్నారాయణ్ణి వేయించేసి ఉన్నప్పుడు ఆయన సేవిస్తే ఇది చాలా దుర్లభమైన విషయం, అందరికీ ప్రాప్తించే విషయం కాదు. అలా స్వామిని సేవించినటువంటి మహానుభావులకి మళ్ళీ ఇంకో జన్మ అనేది లేదు అని. అంతేకాకుండా నిత్య కైంకర్య ప్రాప్తి అంటారు వైష్ణవ సంప్రదాయంలో. అంటే శాశ్వతంగా ఆనందాన్ని కలిగించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మోక్షం అది. ఇది విశేషం. అందువలన తెలిసినటువంటి వాళ్ళు, మన పరంపరాగతంగా మన పెద్దలంతా చెప్తే కదా మనకు తెలిసేది. వేదాలు ఉన్నాయి, శాస్త్రాలు ఉన్నాయి, కానీ మనకున్న పరిజ్ఞానం పరిమితం. మన నాన్నగారు ఏం చేశారు, తాతగారు ఏం చేశారు, ముత్తాతగారు ఏం చేశారు, వారు ఎలాంటి బొట్టు పెట్టుకున్నారు, ఎలా స్వరూపం ధరించారు, వాళ్ళు ఏ రకంగా మాట్లాడారు, ఇవన్నీ మనల్ని యజ్జదాచరతి శ్రేష్ఠ తత్త దేవేతరో జన సహ యత్ ప్రమాణం కురితే లోక తదనువర్తతే అని కదా భగవద్గీత. ఆ పెద్దలు పెట్టిన ప్రమాణాన్ని, పెద్దలు పెట్టినటువంటి సంప్రదాయాల్ని, పెద్దలు పెట్టినటువంటి ఆచారాల్ని, పెద్దలు మనకు మార్గదర్శనం చేస్తే ఆ మార్గంలో మనం పోతే నిశ్రేయస్సం, మనకు క్షేమం, అభ్యుదయం అని చెప్పారు. మన పెద్దలంతా అలా చేశారు. ఈవేళ ఆసేతు సీతాచలం అంటే, సీత అంటే కన్యాకుమారి, సీతాచలం అంటే హిమాలయం దాకా, ఈ మొత్తం భూభాగం అంతా ఎక్కడ శ్రీ విష్ణాలయాలు ఉన్నప్పటికీ కూడా అన్ని విష్ణుమాలయాల్లో ఈవేళ ఉత్తర ద్వార దర్శనం అంటూ ఉన్నది. అది గ్రామం కావచ్చు, లేదా శ్రీరంగం, మేల్కోట, కంచి, తిరుమల,
భద్రాచలం, సింహాచలం, తల్పగిరి అంటే నెల్లూరు, ఇలాంటి మహాక్షేత్రాలు కావచ్చు. ఎక్కడైనా చూడండి, గరుడ వాహనారూఢులై వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడి దర్శనం చేస్తారు. అబ్బా, జన్మ ధన్యమైంది అనుకుంటారు. ఇవాళ మా కొండాపూర్ రామాలయంలో కూడా ఆ వైభవాన్ని అందరూ కూడా తిలకించారు. అట్లాగే ఇవాళ నిత్య మంగళ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మంగళ మండపాన్ని కూడా ప్రారంభించారు. అయితే అందరికీ వస్తున్న ప్రశ్న ఏంటంటే, ఇవాళ ఎందుకు చేయాలా, రోజు ఉత్తర ద్వారం ద్వారా పోవచ్చు కదా అంటే అట్లా కాదన్నారు. ఇక్కడ ఒక విశేషం ఉన్నది. అసలు ముందు వైకుంఠ ఏకాదశి కంటే ముందు ఏకాదశి అంటే ఏమిటి? మన అందరికీ ఏకాదశి అంటే ఒకటి తెలుసు, అయ్యా అది విష్ణు ప్రీతికరమైనటువంటిది, ఆవేళ ఉపవాసాలు చేస్తే మంచిది, మామూలు చేసే భోజనాల కంటే ఉపవాసాలు చేస్తే మంచిది, ఉపవాసం చేయాలి, అది హరివాసనం అంటారు. కాబట్టి ఏకాదశి అంటే వీళ్ళ ఉపవాసం అండి అని చెప్పడం మన సంప్రదాయంలో విషయం ఇది. కానీ ఎన్ని ఏకాదశులు ఉన్నాయి అంటే మీకు తెలిసిన విషయమే కదా. నెలకు 2 ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్లపక్షంలో వస్తుంది, ఒకటి బహుళపక్షంలో వస్తుంది. అంటే క్షీణచంద్రుడు, వృద్ధి చంద్రుడు. పౌర్ణమి రోజుల్లో వచ్చే ఏకాదశి ఒకటి, అమావాస్య రోజుల్లో వచ్చే ఏకాదశి ఒకటి. ఇట్లా నెలకి 2 ఏకాదశులు వస్తే సంవత్సరానికి ఎన్ని వస్తున్నాయి? 24 ఏకాదశులు వస్తున్నాయి. ఈ ఏకాదశి అనేవాడికల్లా మనకు అర్థమయ్యేది ఏంది? 11వ నెంబర్ జ్ఞాపకం వస్తుంది. ఏమిటి 11 అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మొత్తం 10 ఇంద్రియాలు ప్లస్ మనస్సు ఒకటి. ఈ మనస్సే అన్నిటికీ మూలం అన్నాడు కృష్ణ పరమాత్మ. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో. మనః ఏవ, ఈ మనస్సు ఒక్కటే. నువ్వు ఇబ్బందుల్లో పడ్డావన్నా, నాకేం ఇబ్బందులు లేవనుకున్నా, చిక్కుల్లో పడ్డామనుకున్నా, హాయిగా ఉన్నామనుకున్నా, ఇట్ ఈజ్ ది స్టేట్ ఆఫ్ యువర్ మైండ్ దట్ డిటర్మైన్స్ వెదర్ యు ఆర్ హ్యాపీ ఆర్ అన్హ్యాపీ. కాబట్టి ఈ మనస్సుతోనే ప్రమాదం అంతా కూడా, పట్టంతా ఈ మనస్సుతోనే ఉన్నది. ఏకాదశి నాడు ఉపవాసం ఎందుకు ఉంటున్నాం అంటే ఆహార నియమం, ఆహార నియంత్రణ ఒక విషయం అయితే, 2 ఎప్పుడైతే ఆహారం తీసుకోలేదో శరీరంలో ఉన్నటువంటి అవయవాలు, ముఖ్యంగా కర్మేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు వాటి యొక్క తీవ్రతను తగ్గిస్తాయి, వాటి ఉద్రిక్తతను తగ్గిస్తాయి. వాటికి సరైనటువంటి ఆహారం అందించినప్పుడు అవి మెత్తబడి ఉంటాయి. కాబట్టి జ్ఞానేంద్రియాలు అవి ప్రకాశవంతంగానే ఉంటాయి. కానీ ఈ కర్మేంద్రియాల ప్రభావం జ్ఞానం మీద పడుతూ ఉంటుంది. ఇప్పుడు చర్మం, ముక్కు, చెవి, నోరు ఇవన్నీ ఉన్నాయంటే వీటి ప్రభావమే కదా మనం చేసే పనుల మీద ఉండేది. కాబట్టి ఎప్పుడైతే ఏకాదశి నాడు ఉపవాసం చేసి హరినామస్మరణ చేసుకుంటూ హరినామ చింతనలో చేసి, అందరికీ శ్రీహరే అంతరాత్మ అన్నారు అన్నమాచార్యుల వారు. కాబట్టి ఒక వైష్ణవులని, శైవులని, స్మార్తులని అట్లా ఏం లేదు. అందరూ కూడా వైష్ణవులే, అందరూ విష్ణాంశ సంభూతులే. వాసనాద్వాసుదేవస్య వాసిదంతే జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ. అన్ని ప్రాణులు యందు అంతర్యామిత్వాన్ని పొందిన భగవంతుడు వాసుదేవుడు అని చెప్తున్నప్పుడు అందరికీ శ్రీహరే అంతరాత్మ అనేది. కాబట్టి ఇప్పుడు ఈ ఇంద్రియాలను ఎప్పుడైతే మనం నియంత్రించగలిగామో, హరినామస్మరణ హరిచింతనతోటి 2 ఆహార నియంత్రణలు చేయగలిగామో, ఇది మనస్సుకు ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి ఈ మనశ్చంచలం అస్థిరం, ఇది ఎప్పుడు స్థిరంగా ఉండదు. ఒక ఆలోచన వచ్చింది, ఈ ఆలోచన మనం ముగించే లోపల 10 ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఒకరితో మాట్లాడుతూ ఉన్నాం, మనసులో ఏవో ఆలోచనలు వస్తూ ఉన్నాయి. చదువుతూ ఉన్నాం, మైండ్ ఎటో పోతూ ఉంటుంది. కంటితో చూస్తూ ఉన్నాం, మా బుద్ధి ఎటో పోతూ ఉంటుంది. కాబట్టి ఈ మనస్సును నియంత్రించడం అనే దానికి ఒక అద్భుతమైన సాధనం ఏకాదశి. ఈ నెల ఇంకోటే కాకుండా డాక్టర్లు చెప్తూ ఉన్నారు, అయ్యా 15 రోజులకు ఒకసారి ఉపవాసం చేయండి అని. మన వాళ్ళు చాలామంది, మన హిందూ బంధువులు చాలామంది శనివారం అండి రాత్రిపాటు మేము టిఫిన్ చేయమేము, భోజనం చేయము అంటారు. అది ఒక ఉపవాసమే, పార్ట్ టైం ఉపవాసం అది. కాబట్టి ఆహార నియంత్రణ ద్వారా మన కర్మేంద్రియాలని నియంత్రించడం అంటే కంట్రోల్ చేయటం, అవి ఉద్రిక్తం కాకుండా, అవి విజృంభించకుండా, అది ఎటో మార్గాన పోకుండా కేవలం భగవన్నామ స్మరణతోటి వాడు నియంత్రించినందువల్ల మనస్సు ఎప్పుడైతే
సాత్వికమవుతుందో బుద్ధి కూడా మారుతూ ఉంటుంది. లేకపోతే మనసు చంచలమే, నిరంతరం కూడా కోతి దీని లక్షణమే కపిత్వం. కోతి ఏ రంగైతే ఒక చెట్టు కొమ్మ నుంచి ఇంకో చెట్టు మీదకి ఇంకో చెట్టు కొమ్మ మీదకి దూకుతూ తోక ముద్దు పెట్టుకుంటూ గోక్కుంటూ ఉంటుందో బుద్ధి అట్లాగే ఉంటుంది. ఈ బుద్ధికి మనసుకి దగ్గర సంబంధం ఉంది. అందువలన ఏకాదశి నాడు మనం ఉపవాసం చేయటం, ఇట్లా 24 ఏకాదశుల్లో ప్రధానమైన ఏకాదశి ఏమిటి అంటే ఇవాళ రోజున మోక్షద ఏకాదశి, మోక్షమిచ్చే ఏకాదశి, వైకుంఠై ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, ఇట్లా రకరకాల పేర్లు దీనికి ఉన్నాయి. ఇవన్నీ మంచిదే. ఈ పేర్లన్నీ కూడా ఒకటే సూచిస్తాయి. 24 ఏకాదశుల్లో 23 ఏకాదశులు ఏ నియమాన్ని పాటించకపోయినా, ఏ నియంత్రణ చేసే పని చేయకపోయినా, ఏ విధమైనటువంటివి అనుష్ఠానాలు చేయకపోయినా, ఈ ఒక్కరోజు ఈ వైకుంఠ ఏకాదశి నాడు నువ్వు భగవంతుడిని ఉపాసన చేసి అందరూ విష్ణు సహస్రనామం చదువుతారు. ఇవాళ మా సన్నిధిలో ఒక 50 మంది విష్ణు సహస్రనామ పారాయణం 11 సార్లు చేశారు. దత్తపీఠాధిపతి వారి శిష్య బృందం అంతా ఒక 50 మంది సంపూర్ణంగా భగవద్గీత పారాయణం చేశారు. భగవద్గీత పారాయణం అంటే కనీసం 3 గంటలు పడుతుంది. విష్ణు సహస్రనామ పారాయణం అంటే ఒక్కొక్క ఆవర్తం 15 నిమిషాలు అనుకున్నా కూడా 11 సార్లు చేశారు. అంటే ఈ టైం లోపల, ఈ సమయంలో వాళ్ళ మనస్సు అంతా ఎక్కడున్నది? ఆ శబ్దం మీదే ఉన్నది. కాబట్టి ఇదేమవుతుంది? దీనివల్ల వాళ్ళు ఒక దివ్యత్వాన్ని వాళ్ళు ప్రేరణ చేయగలిగారు. అంతే కదా. అట్లా చేసినప్పుడు ఈ ఏకాదశి నాడు చేసే పుణ్యం ఈవేళ విశేషం. వైకుంఠ ఏకాదశి నాడు చక్కగా వైకుంఠ పదపూర్వయాం ఏకాదశ్యాం ద్విజోత్తమాః ఉత్తర ద్వార గమనే దేవస్య మధువిద్విష దర్శనం సర్వలోకానాం దుర్లభం మోక్షదాయకం జన్మరాహిత్యమకులం ప్రాప్నోతి సువినిశ్చితం గరుడారూఢ విష్ణోస్తు సేవా మోక్ష ఫలప్రదాహ అని వైష్ణవాగమాలు చెప్తూ ఉన్నాయి. ఈవేళ ఒక్క రోజు నాడు, ఈ వైకుంఠ ఏకాదశి నాడు, ఈ ముక్కోటి ఏకాదశి నాడు భగవంతుడు గరుడ వాహనారూఢులే వేంచేసి ఉండంగా, దివ్యాలంకార శోభితంగా ఉండంగా, ఏ రంగైతే భగవద్ రామానుజాచార్యుల వారు వైకుంఠ గద్యలో వివరించారో వాటిని స్మరణ చేసుకుంటూ ఒక్కసారి ఆ మహానుభావుని దర్శనం చేస్తే జన్మరాహిత్యం, వాడి మళ్ళా జన్మ అంటూ లేదండి. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అంటున్నారు కదా భజగోవింద స్తోత్రం మోహముగ్ధరుల వాదిశంకరాచార్యుల వారు. అసలు ఆ సంబంధం లేదన్నాడు. ఈవేళ ఒక్క రోజునాడు దర్శనం చేయమని చెప్పారు. ఎట్లా అంటే గరుడ వాహనం మీద స్వామివారు వేంచేసి ఉండంగా గరుడారూఢ విష్ణోస్తు సేవా మోక్ష ఫలప్రదాహ అని చెప్పారు. ఇది మోక్షం ఇస్తుంది అనేది శాస్త్రవచనం. ఇది ఏకాదశి విషయం. ఇక ఉత్తర ద్వార విషయం ఎందుకు? ఏకాదశి మంచిదే, బాగానే ఉంది. అసలు ఉత్తర అంటే అర్థం ఏంటి? ఉత్తర అంటే తత్తర, మనం తరింపజేసేటటువంటిది. మామూలుగా 4 దిక్కులు ఉన్నాయంటాం కదా, 4 10 దిక్కులు అనుకోండి, 4 అవి 4 మొత్తం ఉప కింద పైన కలిస్తే మొత్తం 10 దిక్కులు అంటాం, 10 దిశలా అంటుంటాం మనం. ఈ 10 దిశల్లో ప్రధానమైనది ఏమిటి అంటే తూర్పు దిక్కు కదండి. ఎందుకు? తూర్పు ఇంద్రస్థానం, తూర్పుని ఇంద్రుడు పరిపాలన చేస్తాడు. ఉత్తర దిక్కుని ధనాధిపతి కుబేరుడు పరిపాలన చేస్తాడు. దక్షిణం యమరక్షితం, పశ్చిమ వరుణుడు పాలన చేస్తుంటాడు. దీంట్లో సర్వదేవతా సార్వభౌముడు, సర్వదేవతాధిపతి, అన్ని దేవతలకు చక్రవర్తి అయినటువంటి ఇంద్రుడి పరిపాలన చేసి తూర్పు దిక్కు కాబట్టి అందరూ తూర్పునే చూస్తూ ఉంటారు. ఏ శుభకార్యం చేసి తూర్పే చూస్తూ ఉంటారు. కానీ ఇవాల్టి రోజున ఉత్తర దిక్కుకు ఒక ప్రమాణమైనటువంటి సార్వభౌమత్వం వచ్చింది అన్నారు. ఎందువలన అన్నారు? మధువిద్విష మధుకైట భారే. మనం సుప్రభాతం చదువుతూ వింటూ ఉంటాం. వెంకటేశ్వర సుప్రభాతంలో మధుకైతపుడు అనేటువంటి వాడు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏవో వేదాలను హరించారు. వాళ్ళని తెచ్చే క్రమంలో వాళ్ళని కాస్త ఇబ్బంది పెట్టి వాళ్ళని నిగ్రహించి స్వామివారు పోతుంటే వారు కోరుకున్నారు. వారు ఉత్తర దిక్కు ద్వారా షార్ట్ కట్ అంటాం.
ఎంత పెద్ద దేవాలయమైనా ఎంత పెద్ద విశేషమైనా ఒక షార్ట్ కట్ అంటూ ఒకటి ఉంటుంది. అంటే నేరుగా వెళ్ళే మార్గం ఉంటుంది కదా. పెద్ద గేట్లు ఉన్నాయండి, పక్కన ఇటు ఈశాన్య భాగంలో ఒక చిన్న ద్వారం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎంత పెద్ద మహాద్వారమైనా కూడా దాని లోపల పక్కన ఈశాన్య కోణంలో ఒక చిన్న ద్వారం ఉంటుంది, నేరుగా వెళ్ళడానికి వీలుండేటువంటిది ద్వారం మూస్తున్నా. అట్లా శ్రీవైకుంఠానికి శ్రీవైకుంఠం అనేటువంటిది నిత్య విభూతి, దీని లీలా విభూతి అంటారు. వాట్ వి సీ హియర్, మనం చూసేటటువంటి మన చుట్టూ ఉండే ప్రపంచం అంతా లీలా విభూతి, భగవంతుడి యొక్క లీలా విలాసం ఇదంతా కూడా. నిత్య విభూతిలో అట్లా ఉంటాడు. అనంతగరుడ విశ్వక్సేనాదులతో చేసి ఉంటాడు. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసైగతే మోక్షితానాం అని చెప్పి మన విశ్వాసనామాలు చదువుతున్నాం. భోఃపాదవ్యస్య నాభి అని చదువుతున్న విశ్వాసనామంలో. ఆ దివ్యమంగళ విగ్రహుడు శ్రీవైకుంఠంలో ఎట్లా ఏం చేసి ఉన్నాడు అంటే పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ అని చెప్పి ఆగమశాస్త్రం చెప్తూ ఉన్నది. అంటే ఆయన పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ అంటే ఐదు ప్లేన్స్లో ఉంటాడట ఆయన. యు కెనాట్ డైరెక్ట్లీ ఫేస్ హిమ్. పరమపదంలో ఏం చేసి ఉంటాడు వాసుదేవుడుగా, అంటే వ్యూహ వాసుదేవుడు ఉంటాడు. అట్లాగే ఆ రకంగా అది వేరే విషయం అనుకోండి. కనుక ఆగమశాస్త్ర ప్రకారంగా ఐదు ప్లేన్స్లో ఉండేటటువంటి భగవంతుడు ఆ పాలగడ్డల్లో ఏం చేసి ఉంటే ఆ వైకుంఠానికి పోవడం అంటే మామూలు విషయం కాదు. 4 దిక్కులో ద్వారాలు ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. దేవాలయాల్లో 4 రాజగోపురాలు 4 మార్గాలు ఉన్నప్పటికీ కూడా ప్రధాన ద్వారం తూర్పు ద్వారం. తిరుమల మనం చూస్తున్నాం, తూర్పు ద్వారం ప్రధానం కదా. భగవంతుడు ఎట్లా వస్తున్నాడు లోపల నుంచి, గర్భాలయం నుంచి తూర్పు ద్వారంలోనే రావాలా, తూర్పు ద్వారంలోనే మళ్ళీ లోపలికి ప్రవేశించాలా. అయితే ఉత్తర దిక్కుకు విశేషం ఏమిటి అంటే ఆవేళ ఆ మధుకైటములైనటువంటి వాళ్ళు ఉత్తర దిక్కుగా సేవించుకున్నారు భగవంతుడిని, మళ్ళీ జన్మ లేకుండా పోయినారు అని చెప్తున్నారు. ఇది ఉత్తరం అంటే తరింపజేసేటటువంటిది అని. ఇట్లా ఈ ఉత్తర దిక్కు విశేషం ప్రాచుర్యం లభించింది. ఈవేళ మనం చూస్తే అరే దేవుణ్ణి ఏ పక్క పెంచాలా ఏంటయ్యా, తూర్ముఖంగా పెట్టండి ఉత్సవమూర్తిని అంటారు. కుదరలేదండి అయితే ఉత్తర దిక్కుగా పెట్టండి అంటారు. ఎవడు దక్షిణ దిక్కుగా పెట్టండి. ఏ దేవాలయం అన్నా మీరు చూడండి, ఏ దేవాలయం కూడా దక్షిణ ముఖంగా ఉండదు, పడమర ముఖంగా ఉండదు. ఒక్క శ్రీరంగం క్షేత్రంలో మాత్రం భగవంతుడు దక్షిణం చూస్తూ ఉంటాడు రంగనాథుడు. ఎందుకని? విభీషణుడి సామ్రాజ్యం అది. ఆయన ఆ విగ్రహాన్ని తీసుకొచ్చినప్పుడు అర్చామూర్తి అంటే రామచంద్రమూర్తి ఇక్ష్వాకవంశీయులకు అర్చామూర్తి, ఆరాధనామూర్తి. సాక్షాత్తు పెరుమాళ్ళు ఎవరు అంటే రంగనాథస్వామి. ఈ భూతలం మీద ఉండే మొట్టమొదటి అర్చామూర్తే రంగనాథుడు. శ్రీరంగంలో వేయించేసి ఉంటాడు ఆయన. శయన పెరుమాళ్ శయనించి ఉంటాడు ఆయన. అట్లాగే తిరువనంతపురంలో ఉండే అనంతపద్మనాభస్వామి, తిరువళ్ళూరులో ఉండే వీరరాఘవస్వామి, వీళ్ళంతా కూడా శయన పెరుమాళ్ళు శయనించి ఉంటారు. ఈ రంగనాథుడు దక్షిణం చూస్తూ ఉంటాడు, లంకను నేను కాపాడుతూ ఉంటాను, రక్షిస్తూ ఉంటాను అని చెప్తుంటాడు. కనుక అలా అదొకటి మినహాయిస్తే ఎక్కడైతే ఉత్తర దిక్కు అసాధారణమైనటువంటి ప్రాముఖ్యత కల్పించినటువంటిది ఈవేళ. ఇంకో విషయం ఏంటంటే ఈవేళ అదేమంటాం, ధాటీసుతే విహగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజ స్వస్వాధికార మహిమాధికమర్థయంతే. అయ్యా మాకు అధికారాలు విశేషంగా ఇవ్వండి, మీ ఆజ్ఞ మీ అనుగ్రహం మమ్మల్ని ఉన్నతులు చేయండి అని ప్రార్థిస్తూ ఈ దేవతా గణాలన్నీ బ్రహ్మ రుద్ర ఇంద్రాదులంతా వెళ్ళి స్వామిని ప్రార్థిస్తారట. ఈవేళ ఒక్కరోజు నాడు ఉత్తర దిక్కుగా వెళతారు, షార్ట్ కట్. అంటే ఉత్తర ద్వారం ద్వారా ఆయన సేవిస్తారు. ఆ ఉత్తర ద్వారం ద్వారా సేవించినందువల్ల వాళ్ళకి శ్రీమన్నారాయణ అనుగ్రహం కలిగించాడు. కాబట్టి సమస్త దేవతా గణాలు ఇవ్వడం 3 కోటి దేవతలు కాదు, 33 కోట్లు 3 కోట్లు, మరి అది మనం చెప్పలేం. కానీ వాళ్ళ పేర్లు చెప్పంటే కష్టం, లిస్ట్ నీళ్ళు సరిపోవు. కానీ ఈ 3 కోటి మంది దేవతలు ఉన్నారు. మనకంటే మనగాళ్ళు ఏం కాదు దేవతలు అంటే, క్వాలిఫైడ్ అండ్ డివైనైజ్డ్ హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళు. అలాంటిది ఉత్తమ కార్యాలు చేశారు కాబట్టి సుకృతాలు చేసుకున్నారు కూడా దేవతలు అన్నారు. వివేకానంద స్వామి వారు అన్నారు, మా గాడ్లీనెస్ ఈజ్ ఓన్లీ నెక్స్ట్ హ్యూమన్ నైస్ అన్నాడు ఆయన. మానవుడు కనుక సరిగా ప్రవర్తన చేస్తే వాడు దేవుడు అవుతాడు అన్నాడు. కాబట్టి దేవతాగణాలు అందులో ప్రధానంగా బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతాగణ వరుడు అగ్ని వీళ్ళంతా కూడా
ఇవాటి రోజున సరిగ్గా పాలకడలో ఆ శ్రీవైకుంఠంలో ఉత్తర ద్వారం ద్వారా ఆయన సేవించారట. వాళ్ళకి అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని విభూతిని కల్పించాడు శ్రీమన్నారాయణ. అందువల్ల ఉత్తర దిక్కుకు ప్రశస్తి వచ్చింది. రెండవది, ఇవాటి రోజున స్వామి ఎట్లుంటాడు? తురుముఖంగా ఉన్నట్టు అభిముఖంగా ఉత్తర దిక్కుగా అభిముఖంగా ఉంటాడు ఆయన. అంటే ఉత్తరం చూస్తూ ఉంటాడు. ఈవేళ ఏ ప్రాణి పరమపదించినా, ఏ ప్రాణి మానవుడే కాక్కర్లేదు, 84 లక్షల జీవరాశుల్లో ఎవరు పరమపదించినా స్వామివారు ఎదురుగ్గా ఉత్తర దిక్కుగా ఉంటారు. కాబట్టి వాడికి మోక్షమేను అన్నారు. ఆల్ దీస్ బాడీస్ విల్ గో త్రూ ది నార్దరన్ గేట్. ఈ ఉత్తర ద్వారం ద్వారా శ్రీవైకుంఠం చేరుతారు. కాబట్టి ఆయన లక్ష్మీ ఆంతగరుడ విశ్వక్సేనాదులతోటి, పరిజన పరిచారకులతోటి, శంఖ చక్ర గద దివ్యాయుధాలతోటి సర్వాలంకార భూషితంగా దేదీప్యమానంగా వెలిగిపోతూ గరుడారూఢుడే వేంచేసి ఉంటాయి. చాలా ఎదురుగా ఉంటాడు ఉత్తర దిక్కున. కాబట్టి ఖచ్చితంగా ఈ వేళ రోజున కనుక దర్శనం చేసినట్లయితే జీవితంలో మళ్ళీ ఇంకొక పని చేయాల్సిన అవసరం లేదు, మోక్షమే అని చెప్పారు. ఇది శాస్త్ర ప్రమాణం చెప్తున్నారు. చూసారా? మనకు ఉత్తర ద్వారకల్లా 2 జ్ఞాపకం వస్తాయి. ప్రధానంగా శ్రీరంగం, తర్వాత అలాంటి శ్రీరంగం కంటే విశేషమైనటువంటిది మనకు ఒక రకంగా చెప్పాలంటే భద్రాచలం దేవస్థానం. శ్రీరంగంలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి వైకుంఠ ద్వాదశి ఉత్సవాన్ని దర్శించినటువంటి భక్త రామదాసు గారు భద్రాచలం వచ్చి అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించి ఆ శ్రీరంగంలో ఏ రకమైన ఆచారాలు, ఏ సంప్రదాయాలు, ఏ ఉత్సవాలు, రాబత్తు ఉత్సవం, పగలబత్తు ఉత్సవాలను నిర్వహించారో, శ్రీ వైష్ణవ సంప్రదాయం ఏం చెప్పిందో, అధ్యయనోత్సవాలు ఎలా చేశారో వీటన్నిటినీ కూడా యథాతథంగా ఈవేళ భద్రాచలంలో నిర్వహిస్తూ చేశాడు ఆయన రామదాసు గారు. కాబట్టి మనకు శ్రీరంగం అయినప్పటికీ కూడా ఏదైనప్పటికీ కూడా శ్రీరంగం అంటే భద్రాచలమే. శ్రీరంగంలో ఏముందో భద్రాచలం అదే ఉన్నది. అక్కడ ఉండే వాళ్ళంతా కూడా అర్చక స్వాములంతా కూడా అక్కడి నుంచి వచ్చిన కుటుంబాల వాళ్ళే, పరంపరాగతంగా వస్తున్నటువంటి వైష్ణవాచార్యులే, వంశపారంపర్యంగా వస్తున్న అర్చక స్వాములే. అక్కడ ఏ సంప్రదాయాలు, ఏ ఆచారాలు, ఏ ఉత్సవాలు ఏమి జరుగుతున్నాయో, అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయా, పవిత్రోత్సవాలు జరుగుతున్నాయా, నమ్మాళ్వారు పర్వతోత్సవం జరిగిందా, ఇవన్నీ కూడా యథాతథంగా ఉంది భద్రాచలంలో. ఆ భద్రాచలంలో ఏ రకంగా అయితే ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయో యథాతథంగా కొండాపూర్లో శ్రీమా జ్ఞాపతి రామారావు గారి పుణ్యం అని చెప్పి ఇక్కడ అద్భుతంగా అవే ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. అందుకని హైదరాబాద్ నగరాన్ని భాగ్యనగరంలో భద్రాద్రి ఏది అంటే కొండాపూర్ రామాలయం అంటారు. అలా జరుగుతూ ఉన్నాయి. ఇది మనకు విశేషమైన అంశం. కాబట్టి వైకుంఠ ఏకాదశి శ్రీరంగం పోలినటువంటి వాళ్ళు భద్రాచలం వెళ్ళండి. భద్రాచలం పోలిన వాళ్ళకి యథాతథంగా కొండాపూర్ రాముడు ఉన్నాడు, ఇక్కడ సీతారామచంద్ర స్వామి వారు వేంచేసి ఉన్నారు, ఇక్కడ చేస్తారు. ఈవేళ పొద్దున మీరు చూసే ఉంటారు. సరిగ్గా 5-5:30 కాలంలో సూర్యోదయం కంటే ముందే ఉషాకాలంలో బ్రహ్మాండంగా అభిషేకాన్ని చేసి రామచంద్రమూర్తికి మర్యాదగా తిరుమంజనం చేసి ధనుర్బాణాలతో అలంకరించి రాజఠీవితోటి బ్రహ్మాండమైనటువంటి వెలుగుతో వెలిగిపోయేటటువంటి గడవాహనాలంకరుడైనటువంటి శ్రీ రామచంద్రమూర్తి ఈవేళ రాజాధిరాజ వాహనం పైన వేంచేసి అమ్మవారు కనిపిస్తూ ఉంటే, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి అది వేంచేసి ఉంటే ఆ దివ్య వైభవాన్ని అంతా కూడా మన వాళ్ళంతా టీవీలో చూసి ఉంటారు. ఒక విశేషం. అట్లాగే ఇంకొక విశేషం ఏమిటి అంటే ఈ వైకుంఠ ఏకాదశికి ఒక నియమం ఉన్నది. ఒక వారం రోజుల పాటు దొంగల దోపు చేస్తారు. అంటే సరిగ్గా వారం రోజులు ప్రత్యేకంగా అయితే ఒక దొంగల దోపు అనేది తిరుమంగయ్య ఆ వ్యవహారం అంతా వేరే ఉన్నది. అదే రోజు నాడు భద్రాచలంలో రామచంద్రమూర్తి కల్కి అవతారం ధరించి అలంకారంతో దర్శనం ఇస్తాడు మనకి. అట్లా 10 రోజుల ముందు 10 రోజుల తర్వాత పగలబత్తు రాబత్తు ఉత్సవాలు అంటారు వైకుంఠ సందర్భంగా. ఈ సందర్భంలో శ్రీరామాంజనోత్సవం అది ఒక సేవాకాలం చేస్తారు. రామాంజల వైభవాన్ని కీర్తిస్తూ సేవాకాలం చేస్తారు. ఇది అధ్యయనోత్సవాల్లో భాగంగా ఇప్పుడు కూడా మన సన్నిధిలో జరుగుతూ ఉన్నాయి. శ్రీరామన్ భట్టాచార్యులు అని చెప్పి శ్రీరంగం పండితుల వారు ఇప్పుడు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మరి 24 ఏకాదశులు ఉన్నాయి కదా, ఇవాళ వైకుంఠ ఏకాదశి అంటున్నాం. ఈ 23 ఏకాదశులకి ఇవాళ మినహాయిస్తే ప్రతిదానికి ఒక విశేషం అంటూ ఉన్నది. ఏమిటా విశేషం అంటే
మనం చాతుర్మాస్యం అని చెప్పి మన పీఠాధిపతులు, జీయర్ స్వాములు, ఆచార్యులు, భాగవతోత్తములు, కొందరు సంస్కార సంపన్నులైన గృహిణులు, గృహస్థులు కూడా చేస్తూ ఉంటారు. చాతుర్మాస్యం 4 నెలల పాటు, లేక 4 నెలలు కానీ, 4 పక్షాలు కానీ, 4 వారాలు కానీ చేస్తూ ఉంటారు. అట్లాగే భగవంతుడు కూడా ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి ఈ చాతుర్మాస్యం 4 నెలల పాటు జరుగుతుంది. ఈ 4 నెలల పాటు ఆయన చేస్తాడు, శయనించి ఉంటాడు. మళ్ళా నిద్రపోవటం కాదు, ఆయన యోగ నిద్ర భద్ర ముద్రాంకితుడు. ఆయన అలా యోగమాయలో నిద్రిస్తున్నట్టుగా నటిస్తూ ఈ జగత్తు మొత్తాన్ని, ఈ యొక్క సమస్త జంతుజాలాన్ని, జీవజాలాన్ని ఎలా రక్షించాలా, ఈ జగద్రక్షణ జగద్పాలన ఎలా చేయాలని చెప్పి ఆ చింతనలు, ఆ థాట్లో ఉంటాట ఆయన. దాని యోగ నిద్ర అని మనం అంటున్నాం. అందువలన ఆయన శయనించేటటువంటి ఆషాఢ శుద్ధ ఏకాదశిని మనం శయన ఏకాదశి అంటున్నాం. ఆయన శయనించి ఉన్నటువంటి, శయనానికి సిద్ధపడినటువంటి ఏకాదశి అంటున్నాం. చూసారా? కాబట్టి దానికి మళ్ళీ తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రాగానే ఏమంటున్నాం మనం? బోధన ఏకాదశి అంటున్నాం. అంటే ఉద్ధాన ఏకాదశి అంటాం. లేకపోతే అప్పుడు శయనించినటువంటి ఆయన ఆషాఢ మాసంలో మళ్ళా కార్తీక మాసం నాటికి ఎప్పుడైతే నిద్రలేచేందుకు ఉపక్రమిస్తాడో దాన్ని మరి ఉద్ధాన ఏకాదశి అని, బోధన ఏకాదశి అని అంటున్నాం మనం. మధ్యలో ఉండేటటువంటి 3 ఏకాదశులకు పరివర్తన ఏకాదశి అని, ఉత్తర పరివర్తన ఏకాదశి అని, దక్షిణ పరివర్తన ఏకాదశి అని, ఇట్లా రకరకాలుగా ఉంటూ ఉంటాయి. అంటే కొంచెం అటు ఇటు దొల్లుతూ ఉంటాడు ఆయన. మనం కూడా పనుకున్నప్పుడు నిద్ర వచ్చేదాకా కాస్త అటు ఇటు సవరించినట్టుగా అట్లా చేస్తారు. కార్తీక ఉద్ధాన ఏకాదశి నాడు మేల్కొన్నట్టు పరమాత్మని సేవించుకోవడం కోసంగా 33 కోట్ల మంది దేవతలు, దాన్ని చెప్పినట్టుగా బ్రహ్మ, రుద్ర, మహేంద్రాదులు వీళ్ళంతా పాల సముద్రానికి వచ్చి ఆ వెళ్ళేటటువంటి రోజు కాబట్టి మార్గశుద్ధ ఏకాదశి నాడు విశేషించి ధనురాశిలో సూర్యుడు ప్రవేశించేటప్పుడు ధనుస్సంక్రమణం అయిన తర్వాత వచ్చే ఏకాదశే వైకుంఠ ఏకాదశి ఇవాళ రోజున అన్నమాట. అందుకే ధనుర్మాసంలో వస్తూ ఉంటుంది ఏకాదశి. ఒకసారి అంటే మార్గశిర మాసంలో వస్తుంది, ఒకసారి పుష్యమాసంలో వస్తూ ఉంటుంది. ఇది చూసారు? అంటే సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించేటటువంటి తర్వాత శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి అంటాం దీన్ని. కాబట్టి ముక్కోడి దేవతలంతా కూడా ఈ రోజున శ్రీవైకుంఠానికి వెళ్ళి, ఆ క్షీరాబ్దికి వెళ్ళి, ఆ వైకుంఠ ద్వారాలన్నింటినీ కూడా ఉంటే ఉత్తర ద్వారం ద్వారా ఆ వైకుంఠుడిని, ఆ వైకుంఠ నారాయణుని, ఆ పరమాత్మని సేవించుకుంటారు. కాబట్టి ఆ దర్శన భాగ్యం విశేషం. కాబట్టి దీనికి మోక్షద ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు. ఇటువంటిది మనం తరింపజేసే ఏకాదశి కావడం చేత దీనికి విశేషమైన ప్రాముఖ్యం అంటూ ఉన్నది. తెలిసినటువంటి వాళ్ళు, ఒక భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ తప్పకుండా వాళ్ళ గ్రామంలో సేవించుకున్న ఒకటే, శ్రీరంగంలో సేవించుకున్న ఒకటే. అర్చామూర్తిగా ఉన్నటువంటి పరమాత్మ, అక్షయమైనటువంటి ఆనందాన్ని అనుగ్రహించేటటువంటి పరమాత్మ అర్చారూపంలో ఉంటాడు. మానవ రూపంలో ఉండాల్సిన, శరీరం ధరించి ఉండాల్సిన అవసరం లేదు. అర్చామూర్తే శరీరధారిగా ఉండి, సకల ప్రజ్ఞలు కలిగి ఉండి, చైతన్యమూర్తిగా ఉండి, మన మాటలన్నీ విని, మన ప్రార్థనలన్నీ ప్రేమగా విని, మనం చేసేటటువంటి దాసోహము శరణాగతో ప్రేమగా స్వీకరించి రక్షించేటటువంటి అవకాశం విశేషంగా ఈవేళ రోజున వైకుంఠ ఏకాదశి నాడు గరుడవాహనం మీద స్వామివారు చక్కగా అన్ని పుష్పాలతో అలంకరింపబడి ఆయుధ సమస్తమైనటువంటి యొక్క తిరువాభరణాలు ధరించి క్షేమంగా అలా దర్శనమిస్తూ ఉంటాడు కనుక ఇది మన భాగ్య విశేషం వలన ఇది తరింపజేసే ఏకాదశి, ఉత్తర ఏకాదశి అని అంటారు అని పెద్దలు అంటారు. ఇప్పుడు తిరుపతిలో బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతున్నది. కానీ తిరుపతిలో మీకు తెలుసు ఉత్తర ద్వార దర్శనం లేదు, వైకుంఠ ద్వారమే ఉంది. అన్ని క్షేత్రాల్లో ఉత్తర ద్వారంలో మీకు నారాయణ కనపడ్డా తిరుమలలో మాత్రం లేదు. తిరుమలలో ఉండేది వైకుంఠ ద్వారం ఉన్నది. అంటే మనం బంగారు వాకిలి పక్కనే ఒక చిన్న ప్రవేశంలాగా ఉంటుంది, అట్లా ప్రదక్షిణ మార్గంలో ఉంటుంది. బయటికి రాగానే లక్ష్మీదేవి పైన కనపడుతూ ఉంటుంది. ఇది తిరుపతిలో ఉండే విశేషం. తిరుపతి దేవస్థానం వారు మహాద్భుతమైనటువంటి విశేషమైనటువంటి కైంకర్యాలు చేస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి రాష్ట్ర రాజధానుల్లో దేవాలయాలు, శ్రీనివాస దేవాలయాలు నిర్మించారు వాళ్ళు. అన్ని చోట్ల జరుగుతూ ఉన్నది. కాబట్టి మనం శ్రీరంగం పోవాలన్నా, లేకపోతే తిరుపతి పోవాలన్నా, తిరుమల పోవాలన్నా, నిన్న మొన్న దాన్ని విశేషాలు చూసిన తర్వాత
మన ఇంట్లోనో మన గ్రామంలోనో మన ఊళ్ళోనో ఉండే భగవంతుడిని సేవించుకుంటే క్షేమం అవకాశం ఉన్నది, అన్ని రకాల సౌకర్యాలు ఉంటే అని నిర్ధారించుకొని వెళ్ళి సేవించుకోవచ్చు. కానీ హడాబడి పడిపోయి ఆరోగ్యాలు పాడు చేసుకొని ప్రభుత్వానికి సమస్యలు తెచ్చిపెట్టి మన శరీరాన్ని మన సమస్యలు తెచ్చిపెట్టుకుంటే కంటే కూడా నేను విజ్ఞాపన చేసేది చక్కగా మీ గ్రామంలో ఉండేటటువంటి దేవాలయంలో ఈ వెంకటేశ్వరుడో చెనకేశవుడో రామచంద్రమూర్తో కృష్ణస్వామో ఎవరైనా సరే వైష్ణవ సంబంధమైన మహానుభావుడు హత్యామూర్తిని సేవించుకొని తరించండి అని విజ్ఞాపన చేస్తూ మన దేహానికి మన గ్రామానికి మన గృహానికి అట్లాగే ప్రభుత్వానికి సమస్యలు తెచ్చిపెట్టకుండా క్షేమంగా దర్శనం చేసుకోండి, మనసుతో భావన చేయండి. చింతయామి హరిమేవ సంతతం, నిరంతరం కూడా సర్వకాల సర్వదేశ సర్వావస్థలందు హరినామ చింతనాన్ని మించింది లేదు. మనకు చైతన్య మహాప్రభువులు వారు చెప్పారు, ఇస్కాన్ వాళ్ళు చెప్తున్నారు, ఏమి కేవలం భగవన్నామ స్మరణకు మించినటువంటి యజ్ఞము లేదు, అదే వాచిక మహాయజ్ఞం అన్నారు. అందరూ క్షేమంగా ఉండాలి. కొత్త సంవత్సరం వచ్చేసింది, అందరం కూడా మంచి భద్రం కర్ణేభిః శృణయామదేవాః అని వేదం చెప్తోంది. అది అక్షర సత్యమై కావాలని ప్రార్థన చేస్తూ జై శ్రీరామ్.